మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. చేజర్ల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావి లక్ష్మీ నరసారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, భారీగా రక్తదానం, అన్నదాన కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా చేజర్ల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావి లక్ష్మీ నరసారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. చేజర్ల బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గొప్పగా రక్తదాన శిబిరం, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళి కన్నబాబు, తెలుగుదేశం పార్టీ నేత చీల చిన్నారెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. వీరికి బస్టాండ్ సెంటర్లో ఘనంగా స్వాగతం పలుకుతూ పట్నంలోని ఎన్టీ రామారావు విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ నేతలు భారీగా హాజరయ్యారు. అనంతరం అక్కడి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గూటూరు మురళి కన్నబాబు, చిన్నారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చేజర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం గురించి టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీ నరసారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు చేరువ చేస్తూ ఇప్పటిదాకా సంక్షేమ పథకాలు అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే ఎన్టీ రామారావు అనేలా తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని వారు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దోచుకెళ్తున్నారని చెప్పి, కాబట్టి వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, అటువంటి దోపిడీ నాయకుడిని వదిలేసి రండి తెలుగుదేశంలోకి. మంచి పార్టీ, మంచి ప్రభుత్వం వేస్తుంది. మన గ్రామాలన్నీ తిరిగి అభివృద్ధి పదంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గాని, ఓటర్లు గాని ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించి మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుందాం, మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, అదేవిధంగా మన గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేసుకుందాం. మన ప్రజలందరికీ మంచి జరిగేటట్టుగా మన సమాజం అంతా బాగుపడే విధంగా, మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండే విధంగా తీర్చిదిద్దుకుందాం అని చెప్పి తెలియజేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ముఖ్య నాయకులు మనందరం దైవంగా భావించినటువంటి ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చేజర్ల మండల హెడ్ క్వార్టర్లో చేజర్ల మండల టీడీపీ అధ్యక్షుడు రావి లక్ష్మీ నరసారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో మండలం నుంచి నాయకులు, కార్యకర్తల, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా ఎన్టీఆర్కి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుపు మేరకు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గూటూరు మురళి కన్నబాబు గారు, సీనియర్ నాయకుడు చీల చిన్నారెడ్డి గారు, ఎక్స్ఎంపీ రావు పెంచిరెడ్డి గారు, నారాయణరెడ్డి గారు, చీర్ల వెంకటేశ్వర గారు అందరూ పిలుపు మేరకు వచ్చి మా సభలో జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మండల ప్రజలకి, గ్రామ ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు.